ఎంతకాలం జీవించామన్నది కాదు, సమాజంలో ఎంత ఆనందంగా జీవించామన్నది ముఖ్యం. పదవుల వల్ల గౌరవం కాదు, వ్యక్తిత్వం వల్ల పదవులకే గౌరవం పెరగాలి. సరిగ్గా ఈ కోవలోనే సమాజంలో ప్రేమను పంచుతూ ఆనందంగా 73 వసంతాలు విజయవంతం చేశారు బుద్ధ శివాజీ. విశాఖ ప్రేమ సమాజం చైర్మన్గా, విశాఖ జిల్లా గౌరీ సేవా సంఘ అధ్యక్షునిగా ఆయా పదవులకు వన్ని తెచ్చిన ఆయన జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో ఆయన పూర్వ స్నేహితులు, శ్రేయోభిలాషులు, వందలాది అభిమానులతో పలు చోట్ల ఈ వేడుకలు జరిగాయి. వందలాది పేదలకు అన్న సమారాధన, వస్త్రదానం వంటి సేవలతో బుద్ధ శివాజీ ఆనందాన్ని పంచుకున్నారు. బుద్ధ శివాజీ వ్యక్తిత్వాన్ని, నాయకత్వ లక్షణాలను స్ఫూర్తిదాయకంగా అంతా ప్రశంసించారు. అనకాపల్లి సోదర సంక్షేమ సమితి నిర్వహణలో బుద్ధ శివాజీని ఘనంగా సన్మానించారు. అనకాపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్లు మల్ల సాంబశివరావు, కొణతాల జగన్, సమితి నాయకులు పెంటకోట సుబ్రహ్మణ్యం, కర్రి సన్యాసి నాయుడు, ఒడ్డేడ రాము, పైసా మాస్టారు, కెఎం నాయుడు, మాజీ డిప్యూటీ డిఈఓ కెవి గౌరీపతి, 50 ఏళ్ల క్రితం నాటి శివాజీ స్నేహితులు, సమితి సభ్యులు, సంతోషినాథ దేవస్థానం సభ్యులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. వర్తమాన పరిస్థితుల్లో ఎదురుపచ్చకు వారలేకపోవడం అనేది ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో శివాజీ గారి మీద ఈవేళ మీరందరూ చూపించినటువంటి అభిమానం అనేది అది కృతకం కాదు, హృదయపూర్వకం. ఒక వ్యక్తి ఇంతమంది అభిమానానికి పాత్రుడు కావడం అనేది మామూలుగా అయితే సాక్ష్యం కాదు. అతను స్నేహానికి ఎంత విలువిస్తారో, ఎంత అవకాశాలు చూసుకొని, ఎందుకంటే ఇంటి పక్కన మన పక్కన ఉన్న వాళ్ళు కూడా ఏదో మంచి కార్యక్రమం ఏదైనా జరుగుతుంటే మనం వెళ్ళాలి, ఆ సంతోషంలో పాలు పంచుకోవాలి, లేకపోతే వాళ్ళ యొక్క బాధలో ఆ బరువులో కొంత మొయ్యాలి అని అనుకోవడం అనేది మనలో చాలామందికి సాధ్యం కాదు. అది శివాజీకి ఒక్కరికే, నేను చూసినంత వరకు మరి ఎవరికి ఆ దాంట్లో మరి ఆయనకి సాటి మరొకరు వస్తారని చెప్పేసి నేను అనుకోవడం లేదు. తర్వాత శివాజీలో ముఖ్యమైనటువంటి లక్షణం సమర్థమైనటువంటి నాయకత్వ లక్షణం. సంఘ సేవా కార్యకలాపాల్లో కానీ, అయితే ప్రేమ సమాజం ఇటువంటి విషయాల్లో కానీ అనేకమైనటువంటి యాక్టివిటీస్, ఒకటి కాదు చాలా యాక్టివిటీస్ తనకి పర్సనల్గా వ్యక్తిగత స్థాయిలో కొన్ని ఇబ్బందులు, సమస్యలు ఎదురైనా వాటన్నింటినీ అధిగమించి సమాజ సేవలో పూర్తిగా సంతోషాన్ని పొందడం అనేది వారికి సాధ్యమైంది. భగవంతుడు ఎప్పుడు కూడా చెడు మనకు ఎప్పుడు వద్దు, మంచి మట్టిగా మనకు ఎప్పుడు కూడా ఉండాలి. ఆ మంచికి నిదర్శనం ఇవాళ శివాజీ గారు. శివాజీ గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా మన గౌరీ కులస్తులు అన్నది ఒక స్థాయిగా గుర్తింపు రావడం అన్నది శివాజీ గారి ఆధ్వర్యంలో గౌరీ కులస్తులు మంచి గుర్తింపు రావడం అనేది జరిగింది. శివాజీ గారిని చూసి మనం అందరం నేర్చుకోవాలి. మన ఊర్లో కానీ లేకపోతే మన జిల్లాలో కానీ ఎక్కడైనా సరే ఏదైనా ధార్మిక కార్యక్రమం కానీ లేదంటే మరో ఫంక్షన్ కానీ ఏదైనా సరే జరిగింది అంటే అక్కడ కంపల్సరీగా శివాజీ గారు వారు వచ్చి ఉంటూ వారి తాలూకా సహాయ సహకారాలని అందిస్తూ చక్కగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారండి. వారు చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రజోపయోగమైన కార్యక్రమాలే తప్ప స్వప్రయోజనాలు ఆలోచించి ఎప్పుడు కూడా ఆయన చేయరు. ఏ కార్యక్రమం చేసినా సరే ఒక మనిషి సదుద్దేశంతో సత్కార్యం చేద్దారని చెప్పి తలుచుకున్నప్పుడు ఏమి కూడా అడ్డు రావు అని చెప్పడానికి శివాజీ గారి మంచి నిదర్శనం, తార్కాణం కూడా. విశాఖపట్నం మొత్తంలో ఇంచుమించుగా 30 నుంచి 50 దాకా ఉంటారనుకుంటాను. 68 సంఘాలను ఏర్పాటు చేసి ఆ సంఘాల ద్వారా ఆ దరిదాపుల్లో ఉన్న వాళ్ళకందరికీ, మన గౌరీయులకి అందరికీ కూడా సేవ చేయడమే కార్యక్రమం.
అక్కడి నుంచి మొదలు పెట్టిన ఆయన ఒక స్కాలర్షిప్ ఫండ్స్ కూడా స్టార్ట్ చేశారు. పిల్లలకి స్కాలర్షిప్లు ఇవ్వడం, అందులో పొందిన వాళ్ళు ఆ స్కాలర్షిప్లు పొందిన వాళ్ళు, ఆ సర్టిఫికేట్ పొందిన వాళ్ళు భారతదేశంలో ఏ మూలనున్నా మన నాయకులు కానీ మన పెద్దలు కానీ ఎక్కడైనా కనిపిస్తే ఆ రెడ్డి చేతితో నమస్కరించి మాకు అప్పుడు బుద్ధ శివాజీ గారు సన్మానం చేశారండి, మాకు మీరు సర్టిఫికేట్ ఇచ్చారని చెప్పే పరిస్థితి ఉంది. ఈరోజు గౌరవ సేవా సంఘం అంటే, విశాఖపట్నం గౌరవ సేవా సంఘం అంటే శివాజీ గారు అంటేనే సంఘం. అంటే ఎంతమంది మారినా నాకు అధ్యక్షులు వారే, ఎంతమంది మారవచ్చు రావచ్చు, కానీ మనకు గుర్తుకుపోయే వ్యక్తి మాత్రం ఖచ్చితంగా శివాజీ గారు అని మనకు తప్పదు. ఈయన చేసే కార్యక్రమాలన్నీ సంఘానికి వర్కొచ్చే కార్యక్రమాలు ఎక్కువగా చేశారు. అతనికి పదవితో సంబంధం లేదు. ముఖ్యంగా మా బాల్యమిత్రులు బుద్ధ శివాజీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మా చిన్ననాటి స్నేహితుడు అని చెప్పుకోవడానికి మా గ్రూప్కి ఒక ఆదర్శం. ఈ 10th బ్యాచ్ అప్పుడే మేము ఎప్పుడండి 55 సంవత్సరాలు అయిపోయింది. 69లో పాస్ అయ్యాం చెన్నై స్కూల్లో 10th. 55 ఏళ్ళు దాటిపోయినా సరే ఇప్పటికీ కూడా మేము మా బ్యాచ్ తాలూకు ఫంక్షన్ జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరానికి 2 ఏళ్ళకి ఒకసారి. దగ్గర సుమారు ఒక 50 మంది మిత్రుల వరకు ఇంకా బతికే ఉన్నాం. అయితే మొత్తం మీద ఏంటంటే అతను ఆధ్వర్యంలోనే మేము ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. ఇంత మీరందరూ అభిమానించే గొప్ప వ్యక్తి మాకు బాల్యమిత్రుడు అవడానికి కూడా మేము చాలా గర్వపడుతున్నట్టుగా ప్రభావముఖంగా నేను తెలియజేస్తాను. బుద్ధ శివాజీ గారు మాతో చదువుకుంటారనడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. 68, 69 10th క్లాస్ ఫస్ట్ బ్యాచ్, ఎస్ఎస్సి అంటే అప్పుడు 10th క్లాస్ ఫస్ట్ బ్యాచ్ అనమాట. అది ఇప్పుడు వీరిని చెప్పినట్టుగా 55 సంవత్సరాలు పూర్తయింది. ఆయన తాలూకా సహచారాలు చెప్పుకోవడానికి మాకు ఆనందంగా ఉంది. కీర్తి కోసం ఆశించకుండా సేవ చేసిన వారు చరిత్రలో మిగిలిపోతారని బుద్ధ శివాజీ అభిప్రాయపడ్డారు. తిరుపతిలో పేదలకు అన్ని వర్గాల వారికి 20 గదులతో కాటేజీ రవాణా సదుపాయం కల్పించాలని ఆకాంక్షించారు. సోదర సంక్షేమ సమితి వ్యవస్థాపకుడు కొనతాల పూర్ణచంద్రరావు, అధ్యక్షుడు కాండ్రేగుల దాసు ఈ వేడుకను జరిపించారు. అందరూ నన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఎందువల్లంటే మన మంచితనం మనం ముందుకెళ్తాం. మన గౌరీ సంఘం అప్పచెప్పేటప్పుడు ఒక్క 50,000 రూపాయలు ఇచ్చారు. నేను పెంటకోట నరసింహరావు అని వ్యక్తి కొందరికి తెలుసు, నాతో తిరిగివాడు. అతను నేను కలిసి సింహాచలం సైట్ కొనుక్కున్నాం. సరదాగా చేసి నాకు ఒకటి అనిపించింది, మనం కట్టుకుంటే పేరు ఉంటుంది, సంఘాలు మనం పెద్ద కదని ఆ డబ్బులు కొని అది నిర్మాణం చేస్తాం. ఎవరి దగ్గర రూపాయి అడగకుండా చేయకుండా డొనేషన్లు అడగకుండా అది కాలిపోయింది. ఆ తర్వాత తార్కెట్టిపాలెంలో వేసాం, తర్వాత అన్నవరంలో వేసాం. పెద్దలు ఇందాక నుంచి తిరుపతి అంటున్నారు. కళ్యాణ మండపాలు అక్కడ కట్టడం వల్ల మనకు ఉపయోగం లేదు. దయచేసి కళ్యాణ మండపాలు కాకుండా ఒక 20 రూములు కానీ ఓ 15 రూములు కానీ కింద కట్టినట్లయితే ఏ ట్రైన్ లేటుకి వచ్చినా అక్కడ దిగుతాడు. నా ఆశయం చెప్తున్నాను. తర్వాత పెద్దలు అక్కడ ఒక కారు పెట్టి పేదవాళ్ళకైతే ఫ్రీగా ఇవ్వడం, డబ్బున్న వాళ్ళకైతే ఇవ్వడం, కారు మినిమం ఛార్జ్ అయితే మీద దిగ్గడం, కింద తీసుకురావడం, ఈ పరిపాలనగా చేద్దాం అనుకుంటున్నాను. దీనికి ఎక్కువ మంది కాకుండా కొంతమంది కూర్చొని 40-50 మందితోనే ఇది. ఆర్థిక స్తోమత ఎప్పుడు ఉండొచ్చు, సజ్జీతప్పుడు ఎవడైనా కదా రూపాయి పోతుంది. చిరస్థాయిగా ఈ 40-50 మంది పేర్లు అలాగా చిరస్థాయిగా నిలబడతాయి. మనస్ఫూర్తిగా సేవ ఒకటి, నాకు పేరు రావాలనే సేవ ఒకటి. మనం మనస్ఫూర్తిగా చేస్తే దాని అంతటా అదే వస్తుంది మనకి పేరు. మనం రమ్మని ఏం చేసినా పేరు రాదు. అనకాపల్లి శ్రీ గౌరీ అమ్మవారి దేవాలయంలో జిల్లా గౌరీ సేవా సంఘ నాయకులు బుద్ధ శివాజీని ఘనంగా స్వాగతించారు. వేద ఆశీస్సులు అందజేశారు. విశాఖ ప్రేమ సమాజం ఆడిటోరియంలో ప్రేమ సమాజం చైర్మన్ బుద్ధ శివాజీ జన్మదిన వేడుకలు సంతోషాన్ని పంచాయి. ప్రేమ సమాజం విద్యార్థులు, వృద్ధులు, మహిళలు, ఉద్యోగులకు 30 రకాల వంటకాలతో ఆయన విందు ఏర్పాటు చేశారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు, అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ విచ్చేశారు. శివాజీని ఘనంగా సన్మానించారు. శివాజీ వ్యక్తిత్వం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. డాక్టర్ విశ్వేశ్వరరావు, ప్రేమ సమాజం వైస్ చైర్మన్ నరసింహమూర్తి, ఆడారి కిషోర్ తదితర ప్రముఖులు ప్రసంగించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఎవరైతే ఇండస్ట్రీస్ని కానీ లేకపోతే కంపెనీల్లో
ప్రభుత్వం ఒక నిబంధన పెట్టి లాభాల్లో కొంత సోషల్ యాక్టివిటీస్ చేయాలని ఒక నిబంధన పెట్టారు. బహుశా బుద్ధ శివాజీ గారి లాంటి వ్యాపారవేత్తలను దృష్టిలో పెట్టుకొని ఆ ప్రోగ్రామ్ మస్ట్ అండ్ షుడ్ అని పెట్టారు. బిజినెస్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఒక వ్యాపారవేత్త వచ్చే లాభాల్లో డెఫినెట్గా సేవా కార్యక్రమాల్లో ముందుండాలని చెప్పి నేను చాలా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను బుద్ధ శివాజీ గారి యాక్టివిటీస్. ఒక రకంగా చాలా స్ట్రగుల్స్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అనకాపల్లిలో పుట్టినప్పటికీ ఒక చిన్న వ్యాపారిగా మొదలైనటువంటి ప్రయాణం అతనికంటూ ఒక విస్తృతమైనటువంటి ఒక వ్యాపార సంస్థనే నెలకొల్పడమే కాకుండా కుటుంబంలో ఒకవైపు ఒడిదుడుకులు ఉన్నా, వ్యాపారంలో ఉండే ఒడిదుడుకులు ఉన్నా, ఇవన్నీ ఒకవైపు తట్టుకుంటూనే సేవా కార్యక్రమాలు, ఒకవైపు ఆధ్యాత్మిక కార్యక్రమాలు రెండు ప్యారలల్గా నడిపిస్తున్నటువంటి వ్యక్తి. ఒకవైపు గౌరీ సంఘానికి అంకిత భావంతో పనిచేసినటువంటి వ్యక్తి. ఎవరైనా పుట్టినరోజులు 5 స్టార్ హోటల్లో చేసుకుంటారు, అది గొప్ప కాదు. మన సమాజంలో ఏదో రకంగా అట్టడుగు స్థాయిలో ఉండేవాళ్ళని ఆదరిస్తూ వాళ్ళని మనతో కలుపుకొని వాళ్ళతో మమేకమై వారితో చేసుకుంటే ఆ ఆనందానికి మించిన ఆనందం ఉండదు. అది ఒకసారి అనుభవిస్తేనే తెలుస్తుంది. మన బుద్ధ శివాజీ గారు ప్రతి సంవత్సరం ప్రేమ సమాజంలోనే తన పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నారు.